ఆయిషా మీరా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆయిషా శరీర అవశేషాల్ని ఆమె తల్లిదండ్రులకి అప్పగించనుంది సిబిఐ. తెనాలిలో మధ్యాహ్నం 2 గంటలకి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం తిరిగి ఖననం చేయాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అంత్యక్రియల కోసం అవసరమైన భద్రత, రవాణా వసతులు సైతం కల్పించాలని ఆదేశించింది కోర్టు. ప్రక్రియ మొత్తాన్ని కూడా ప్రభుత్వ అధికారుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు. ఆయిషా మీరా నిందితుల్నే సాక్షులుగా మార్చారు అంటున్నారు ఆయిషా తండ్రి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఎవరికో లొంగిపోయారంటున్నారు. మాకు ఈ కేసులో న్యాయం జరగలేదంటున్నారు. సిబిఐ కూడా మా రిపోర్ట్ తీసుకోలేదని, పంచనామా సమయంలోనూ అవకతవకలు జరిగాయని తెలిపారు ఆయిషా తండ్రి. ఆయిషా మీరా కేసుకి న్యాయం చేయకుండా ఆ నిందితుల్నే సాక్షులుగా చేసి వాళ్ళ స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకొని కోర్టుల ముందు ప్రవేశపెడితే కోర్టులు ఏ రకంగా న్యాయం చేస్తాయండి? అంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరి కోసమో తొత్తులయ్యి ఎవరి కోసమో దాసోహం చేశారు కాబట్టి మాకు ఏమాత్రం న్యాయం జరగలేదండి. ఇవాళ మేము సిబిఐ మీద ఎంతో ఆశలతో హైకోర్టులో ఆ రోజు మేము సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్నా చేయించండి అని చెప్పాం. చేయించమంటే రీఇన్వెస్టిగేషన్ చేయాలి, రీఇన్వెస్టిగేషన్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తే ముందు మా దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, మా రిపోర్ట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. కానీ ఏమీ చేయలేదు. ఏవైతే అంతకుముందు ఉన్నాయో, ఏవైతే అప్పుడు 2007లో పోలీసులు కేసు నీరు గార్చడానికి ఏదైతే పన్నాగాలు పన్నారో, ఎలాంటి రిపోర్ట్లు తయారు చేశారో ఆ రిపోర్ట్లని బేస్గా చేసుకొని వాటినే ట్రూ కాపీస్గా చేసుకొని కోర్టు ముందు సబ్మిట్ చేసిందండి. ఎఫ్ఐఆర్ అనేది రాంగ్ ఉంది, ఎఫ్ఐఆర్లో తప్పులు ఉన్నాయి, పేరెంట్స్ ద్వారా జరగలేదు. ఇంకోటి పంచనామా అనేది పాప ఆ డెడ్ బాడీ ఉన్నప్పుడు అక్కడున్న సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఆధారంగా పంచనామా తయారు చేయాలి. ఆ పంచనామాని ధృవీకరిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సంతకాలు పెట్టాలి. ఇది జరగాల్సింది. అక్కడ మా పాపని మేము తీసుకొచ్చేసాము. అక్కడ ఎవ్వరూ లేరు. మా కొలీగ్ ఒక ఆయన ఉంటే ఆయన చేత రాయించి వాళ్ళు ఏం చెప్పారో, పోలీసులు ఏం చెప్పారో అవి రాయించి సంతకాలు పెట్టారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళ మీద భయపెట్టి వాళ్ళని ఇచ్చేసి క్యాస్ట్, మనమంతా ఒకటే క్యాస్ట్, ఇలాంటి రకరకాల ప్రలోభాలు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద వాళ్ళ చేత సంతకాలు పెట్టించారని ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీలో చెప్పారు. ఇది ఒక సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, క్లూస్ టీము వచ్చినప్పటికే అక్కడంతా కడిగేసి ఉంది, ఏ రక్తం మరకలు ఎక్కడా లేవు, అక్కడ క్రియేట్ చేయబడిన లెటర్ లేనే లేదంట. ఇదంతా కూడా క్లూస్ టీము సిబిఐ వాళ్ళకి చెప్పింది. ఇవి ఆధారాలు కావండి. ఈ కేసులో నేరస్తుల్ని తప్పించిన పోలీసులు కూడా నిందితులే అని ఆరోపిస్తున్నారు ఆయిషా తండ్రి. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఎక్కడా పొందుపరచలేదన్నారు ఆయన. 5 దగ్గర నుంచి ఎవరైతే నిందితులందరూ కూడా ఆ హాస్టల్ వార్డెన్ పద్మ, తన ఫ్యామిలీ, ఈ కవితా సౌమ్య ప్రీతి, అక్కడ ఉన్న దాదాపు 60-70 మంది పిల్లలు, వీళ్ళంతా నేరస్తులే. అలాగే ఎవరైతే అప్పుడు ఆ రోజున ఇన్వెస్టిగేషన్ చేశారో, కోర్టుని అన్ని సాక్ష్యాల్ని నీరుగార్చడానికి ప్రయత్నించారో, డైవర్ట్ చేశారో ఈ పోలీసులందరూ, వీళ్ళందరూ నిందితులే. నా పాప కేసులో వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. కేసులో మేము కూడా అదే చెప్తున్నాము. ఆ నిందితుల్ని మేము ఎవరైతే చెప్తున్నామో వాళ్ళందరినీ, అప్పటి పోలీస్ ఆఫీసర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళ ద్వారా ఏం జరిగిందో, రాత్రి 11 దగ్గర నుంచి తెల్లవారుజామున 5 వరకు ఏం జరిగిందో ఇవాళ ఆయిషా మీరా కేసు రిపోర్ట్లో ఎక్కడా లేదు ఈ స్టేట్మెంట్. సిబిఐ ఆధారాలు లేవు, కేసు మూసేస్తున్నామన్నారని టీవీ9తో చెప్పారు ఆయిషా తండ్రి. ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోమన్నారని, సాక్ష్యాలని ధ్వంసం చేస్తే ఎక్కడి నుంచి వాటిని తీసుకురావాలని ప్రశ్నించారు. తాము మానసికంగా, ఆర్థికంగా చితికిపోయామని, ఇక పోరాడే శక్తి లేదన్నారు ఆయన. జడ్జి గారు చాలా స్పందించారు. అమ్మా, ఆధారాలు లేవని చెబుతోంది సిబిఐ, అందువల్ల నేనేం చేయలేను, కేసు మూవ్ చేయటమే, లేకపోతే మీరు అవకాశం ఉంటే మీరు చేసుకుంటామంటే ప్రొటెస్ట్ పిటిషన్. ఏమండి, డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్, రెవెన్యూ ఆఫీసర్స్నే భయపెడితే మేము సాక్ష్యాలను తీసుకురావటం ఎలా జరుగుతుందండి? మా పాప క్లాత్లన్నీ, బట్టలన్నీ కాల్చిపారేశారు, ఫైల్స్ అన్నీ కాల్చేశారు. ఎక్కడి నుంచి సాక్ష్యం తెచ్చుకోవాలని సామాన్యులం మేము?
ఎలా తెచ్చుకోవాలి? ఆర్థికంగా గవర్నమెంట్ సహాయం చేస్తుంది. ఆర్థికంగా దేనికి సహాయం చేస్తుందండి? సాక్ష్యాలు లేకపోతే మళ్ళీ ఇదే గతి. అందుకోవటం ప్రొటెస్ట్ పిటిషన్ మాకు అక్కర్లేదమ్మా. మానసికంగా ఆర్థికంగా మేము చాలా మా పరిస్థితి దారుణంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా డెలికేట్ అయిపోయామమ్మా. మా వల్ల కాదని ఆమెకి చెప్తే ఆమె ఇక మీ ఇష్టం అండి అని చెప్పింది.